నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన మీకోసం కార్యక్రమం అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదని వెల్లడించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకాశం జిల్లా నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళుతున్న 44 మందికి వ్యాక్సినేషన్ వేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని వెల్లడించిన దామచర్ల మాగుంట ఇక వివరాలకు వెళితే ప్రతి సోమవారం నిర్వహించే మీకోసంలో వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మీకోసంలో వచ్చే అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని సూచించారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అధికారులు ప్రతిరోజు లాగిన్ అయ్యి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్థసారథి ఉన్నారు. రూపాయలు రెంట్ వేస్తాయి పడితేనే 22 రూపాయలు మళ్ళీ లోడింగ్ చేస్తే 15 రూపాయలు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా నుండి పవిత్ర హజ్ యాత్రకు వెళుతున్న 44 మందికి ఒంగోలులోని కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానాలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి దామచర్ల మాగుంట స్వయంగా వ్యాక్సిన్ చుక్కలు నోటిలో వేశారు. హజ్ యాత్రికులకు దామచర్ల తన సొంత నిధులతో లగేజ్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దువాలో దామచర్ల మాగుంట పాల్గొన్నారు. అనంతరం హజ్ యాత్రికులను ఉద్దేశించి దామచర్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. ముస్లింలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఒంగోలు నుండి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనారిటీలకు కావాల్సిన సౌకర్యాలు తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి
రెడ్డి మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు వెళ్లడం ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు చిరకాల కోరికగా ఉంటుందన్నారు. దైవ నిర్ణయం ఉంటేనే వెళుతుంటారని తెలిపారు. జిల్లా నుండి వెళుతున్న ముస్లిం సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, హజీమున్నిసా, అమ్రుల్లా, ముస్లిం మత పెద్దలు అమిద్ మౌలానా, ముఫ్తీ అజద్, రియాజ్, జబ్బర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, వాళ్ళు మాట్లాడితే క్షేమంగా రావడానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన ఎవరు మాట్లాడుకోవడానికి సంతోషం అంటే అది కూడా తెలుగుదేశం పార్టీ మనం చేసుకోవాలి. భవిష్యత్తులో దీనికి ఏ అవసరం వచ్చినారో ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళంతా కూడా క్షేమంగా అక్కడ తీసుకొని క్షేమంగా తిరిగి రావాలి. మన రాష్ట్రం కూడా బాగుండాలి, మన రాష్ట్ర పరిపాలన ప్రజలు బాగుండాలని అక్కడ మతాలో మన దేవుడికి అలాగా చెప్పేసి అన్నం బాగుండాలని దేవుడు రావాలని వాళ్ళు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ క్షేమంగా రావాలని. ప్రకాశం జిల్లాలో 65 మందికి ఆనందం ఏర్పడి హజ్ యాత్రకు వెళ్ళడము, అందువల్ల ప్రిపరేషన్స్ ఇవాళ వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి చేసుకున్న ముస్లిం సోదరులు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వహణ చేసుకున్న స్థానిక శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి మామూలుగా దేవాలయం పెట్టుకున్నాం, చర్చిలు పెట్టుకున్నాం, చూసిన మసీదులు పెట్టుకున్నాం. అయినా నేను ఇటలీలో కూడా వాటికన్ సిటీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అంటే వీళ్ళు కాదు, దూరంగా ఎక్కడా చూసుకుని వస్తాము అని అంటే అది కూడా కష్టం. అప్పుడు తెలుసుకుని వెళ్ళి అక్కడ ఉన్న గంగాలైనా కూడా నమస్కారం పెట్టుకుని వస్తామని కోరికతో ఉన్నాము. అయినా భగవంతుడు ఆయన వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి ఆ దగ్గర వారికి కూడా ప్రణామం చెప్పుకొని వస్తామనేటువంటి తెలుసుకుంటున్నాను. నేను అల్లా తెలిస్తేనే వీలవుతుంది ఈ కార్యక్రమాలే. వాళ్ళు అనుకుని ప్రిపరేషన్ చేసి నమ్ముతున్నాయి నేను ఆశపెడతాము అనుకుంటే వీళ్ళే కాదు. ఆయన పిల్లలు ఉంటేనే అక్కడ వెళ్ళి పవిత్రంగా ఉండి ఆ అర్థయాత్రలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరిగి వచ్చే కోరిక. ఇంటర్రైజ్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన 5 BLS అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ప్రారంభించారు. ఈ అంబులెన్స్లను సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, టంగుటూరు టోల్ ప్లాజా, జాతీయ రహదారి 16 వారి సిఎస్ఆర్ మద్దతుతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అందజేశారు. ఈ కార్యక్రమంలో NHAI ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, DCHS శ్రీనివాస నాయక్, SEL ప్రాజెక్టు హెడ్ శివకుమార్, టీమ్ లీడర్ సురేష్ బాబు, సింహపురి CSR కోఆర్డినేటర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. రావు అండి నా పేరు. మేము సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ నుంచి మా ప్రాజెక్ట్ హెడ్ అయిన శివకుమార్ గారి ఆధ్వర్యంలో 5 అంబులెన్స్లు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. దీని ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ఎక్కడైనా సరే ఏదైనా ఆ డెలివరీ ప్రాబ్లం కానీ, మెడికల్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం గారు డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి వాళ్ళు చెప్పిన కోరిన విధంగా 5 అంబులెన్స్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఇది మేము సింహపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్ టంగుటూరు టోల్ ప్లాజా నుంచి ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు రూరల్ మండలం త్రోవగుంట వద్ద గల పొగాకు బోర్డు వేలం కేంద్రం 2ను పార్టీ నాయకులు పొగాకు రైతులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల పొగాకు రైతులు పలుమార్లు నాట్లు వేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పొగాకు బోర్డు అధికారులు ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండడం వలన గిట్టుబాటు ధర తక్కువగా ఉందని అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. పొగాకు వ్యాపారులు పొగాకు బోర్డుతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో పొగాకు అధికంగా పండలేని గత ఏడాది కంటే ఈ ఏడాది 30% దిగుబడి తగ్గిందని చుండూరి రవిబాబు తెలియజేశారు. పొగాకు పంటను గతంలో మాదిరిగానే మార్క్ఫెడ్ కిందకి తీసుకువచ్చి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి, ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్ నారాయణ, పొగాకు బోర్డు కాపు కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకట శేషయ్యతో పాటు పలువురు నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. ఎక్కువ పడింది, ఎక్కువ మనకు కోటా ఇచ్చిందేమో బోర్డే, కోటా ఇప్పించింది వ్యాపారస్తులే. అదే అంటుంది బర్రెల్లాగా తలకాయ ఇచ్చుకొని అతను పోతా ఉంటే ఇది కొంటానే ఉంటారు. 4-4 అయిపోయింది. రైతులకి 11.5 కొంటామని చెప్పారా? ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసమే చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు. అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా నీళ్లు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి. పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెన్లు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. టొబాకో బోర్డు ఈడీగా శ్రీధర్ బాబుని రైతు ప్రయోజనాలే ముఖ్యంగా పడంగా పెట్టుకొని రైతుల కోసం అయ్యి పొగాకు 35 క్వింటాలు ఇస్తే మిగతా 6 క్వింటాలు అయినా పెనాల్టీలు అమ్ముకోవాలి, పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామనే ఆలోచనతో 41 క్వింటాలు చేశారు. కానీ వాళ్ళు పెంచమందు లేదు, మనం వాళ్ళు పెంచబుట్టి పెంచలేము, వాళ్ళు తగ్గించబుట్టి తగ్గించలేము. రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే 41 క్వింటాల్ పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు. అయితే ఈడీ గారు అనుకోకుండా 7 సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు.
ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు. రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతోటి గుంటూరులో మీటింగ్ పెట్టారు. పరిస్థితులు సాల్వ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. కేవలం ఒకరిని ఒకరు నిందలేయటం కాదు. అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజవాడ సర్వే సొసైటీ కానీ రంగంలోకి దిగాలనే మాట మాత్రం వాస్తవం. అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్కెట్ వాళ్ళు దిగే రేట్లు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కెట్ దిగినప్పుడు మార్కెట్కి 10,000కు 10,000 నుంచి 7,000 మధ్యకు ఉంది. వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు చెప్పులు. ఇవాళ రేట్ ఏంటంటే అబ్నార్మల్గా టొబాకో అనేదాన్ని మనం 180కి అగ్రిమెంట్ అయ్యాం పోయిన సంవత్సరం. దాన్ని 360కి తీసుకెళ్ళాం. 360 మీద కొనముంటే కొనేది కాదు. ఇప్పుడు మార్కెట్ ద్వారా శనగలు కొని, మినువులు కొని, శనగలు ఎంత పెట్టారో 5.5 పెట్టారు రేటు. మనం 12 ఏళ్ళకి అమ్మి 12 ఏళ్ళకి ముందు అమ్మాం కాబట్టి 12 ఏళ్ళకి మీరు కొనంటే అది సాధ్యం అయ్యేది కాదు. 50 కోట్ల నష్టం వస్తే ఏమైంది ప్రభుత్వానికి? రైతులు బయటపడతారు కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం అంటే ఒక్క పొగాకు శనగలో కాదు, అన్ని పంటలు అనే కాఫీ బోర్డు అని ఇంకో బోర్డు అని ఒకసారి ఇస్తే ఐఏఎస్ వాళ్ళు ఇంకోసారి ఇబ్బంది పడతారు. మీరు అక్కడ ఎట్లా చేశారు మాకెందుకు చేయలేదు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని రామ్నగర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రానికి చేరుకున్న వారికి దామచర్ల, మాగుంట మంచినీటితో పాటు మజ్జిగని అందజేశారు. చలివేంద్రం పక్కనే ఉన్న వంగవేటి మోహనరంగ విగ్రహానికి వారు నివాళులర్పించారు. అనంతరం దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. 2 రోజుల క్రితం డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో 25 చలివేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎండలు పోయే వరకు చలివేంద్రాలను కొనసాగిస్తామని తెలిపారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయని, మున్ముందు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మదన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ సంజీవరావు, నాయకులు తంజావూరు శ్రీనివాసరావు, అయినబత్తిన గోపి, రాంబాబు, సాంబయ్య, నరసింహరావు, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని సైడ్కి వెళ్ళండి అన్న. ప్రకాశం జిల్లా కాపు సంఘం వాళ్ళు కూడా ఈరోజు చలివేంద్రం, ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ప్రతి ఒక్క పేదవాడు కూడా దాహం తెచ్చుకోవడానికి ఈరోజు చలివేంద్రం పెట్టారు. నిన్నగాక మొన్న ఒక 25 సెంటర్స్లో కూడా డీజే ట్రస్ట్ ద్వారా కూడా మేము పెట్టాం. ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే మా ఉద్దేశం. దానికి మన వాళ్ళు కూడా పూనుకొని చేసిన దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దీన్ని ఇట్లానే 2.5 నెలల ఎండలు పోయే వరకు ఈ విధంగానే కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు చలివేంద్ర ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రారంభం చేయటం అనే దానికి ప్రెసిడెంట్ గారు సంజయరావు గారు, వారి మిత్రబృందం అందరూ కూడా మంచి ఎండాకాలం ఇది 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు కూడా ఇంకో వారం 10 రోజుల్లో వెళుతుందని అంటున్నారు. ఈ సమయంలో కావాల్సిందేమిటి? నీరు, మజ్జిగ. మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తర్వాత అభినందనలు కూడా తెలుపుతారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద రామ్నగర్ ఫస్ట్ లైన్లో కాపు సంఘం ఆధ్వర్యంలో మనం చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటా కాపు సంఘం ముందుకెళ్తుంది. కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళకైనా మరియు మేము ఈ త్వరలో మన కాపు సంఘం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీషు ఏర్పాటు చేయడానికి, ఇట్లా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడానికి చలివేంద్రం గారు ఏర్పడటానికి ఇక్కడ దాతల సహాయంతో మేము కాపు సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని, మొదటి ఏడాది బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు సూపర్ 6 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హామీలను మర్చిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాలను శని రత్నాలుగా ఆరోపించిన ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి అయినా హామీల అమలులో అలసత్యం వహిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో POW రాష్ట్ర కార్యదర్శి పద్మ, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పల జాలన్న, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నాన్సర్లు, IFTU నాయకులు మోహన్, జిల్లా నాయకులు కొంగర నరసింహం, అరుణోదయ హనుమంతరావు, దారా సుబ్బారావు, POW జిల్లా అధ్యక్షులు S భారతి, మంజుల, చిట్టిపడి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వం నవరత్నాలు అవి శనిగ్రహాలు అని చెప్పి విమర్శ చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 పథకాలతోటి మేము ప్రజలకి ఎంతో మేలు చేకూరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికి 10 నెలలు పూర్తయింది, కానీ ఏ ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. ఈ ఆడబిడ్డ నిధికి అమలు కావాలంటే రాష్ట్రంలో ఇవాళ 28,800 కోట్ల రూపాయలు డబ్బు అవసరం. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దానికి ఎటువంటి కేటాయింపు లేవు. అలాగే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రారంభ పెట్టుబడికి ఇస్తామన్నవారు. అది అమలు చేయాలంటే కూడా 13,000 కోట్ల రూపాయలు అవసరం. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే దానికి కేటాయించారు. అంటే ఇంకా 7,000 కోట్ల రూపాయలు లోటు ఉంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు అయినా సరే నేను ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఫీజు కడతానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు అటువంటి పథకాన్ని అమలు చేయలేదు. నువ్వు ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి మొదటి 1, 2, 3 సంతకాలు చేస్తానని చెప్పినటువంటి నీవు ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పనే దాంతో కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి 3 ఉచిత సిలిండర్లు అని చెప్పని అది మొదలుపెట్టి కొన్ని 10ల సంఖ్యలోనే వాటిని సరఫరా చేశారే తప్ప మొత్తానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిలో 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పని ప్రకటించినటువంటి వాళ్ళు ఈరోజు దానికి కనీసం బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. తల్లికి వందనమని పోయిన సంవత్సరమే విద్యార్థులకి ఫీజులు కట్టక వాళ్ళు డబ్బులు పంపక ఎగ్జామ్స్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళా సంవత్సరం కూడా రాబోతూ ఉంది. అందుకని నువ్వు విద్యార్థులకు కూడా కేటాయించకుండా దానికి బడ్జెట్ కూడా కేటాయించకుండా నువ్వు ఏం చేస్తావు అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 120 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 800 వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన అజయ్ కుమార్, శివకోటి రెడ్డిలు చక్కగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల కారణంగా అనేక మంది కరస్పాండెంట్లకు బైపాస్ సర్జరీలు జరిగాయని అసోసియేషన్ నాయకులు తెలిపారన్నారు. గత ప్రభుత్వం చేసిన అడ్డగోలు నిర్ణయాలు తీసివేసి మీ అందరికీ అనుకూలమైన విధానాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్ర
రాష్ట్ర బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చే పోటీని ప్రైవేటు పాఠశాలలు తట్టుకునేందుకు మీరు సిద్ధంగా ఉండాలని దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో గత 30 ఏళ్ల నుండి తనకు అనుబంధం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రైవేట్ స్కూల్స్ కు మంచి రిలీఫ్ ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్య రాజు, మాజీ అధ్యక్షుడు సుందరరాం, కో చైర్మన్ మాంటిజోరి ప్రకాష్, నాయకులు జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అఫ్సా రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ డివిజన్లలోనూ సభ్యులకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అఫ్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే విధముగా ప్రతి సభ్యునికి ప్రతి కరెస్పాండెంట్ కి వారిలో పనిచేసే స్టాఫ్ కి నడుచుకుంటానని అసోసియేషన్ చేసిన పెద్దలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో మన మీ జిల్లా అధ్యక్షులు, పాత ఎక్స్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, మాంటిసోరి స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా మేము మా రాష్ట్ర స్థాయిలో హర్షధ్వానాల మధ్య స్వాగతం పలుకుంటూ, థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతుందండి, ఇక్కడ కాదు. కాబట్టి ఆయన ఒకసారి చైర్మన్గా మన యొక్క మాంటిసోరి విద్యా సంస్థల అధినేత 40 పూర్వ విద్యార్థులు వెరీ గుడ్ థ్యాంక్ యూ హనుమాన్. గుంటూరు నుంచి దీన్ని స్టార్ట్ చేయడం, అప్పుడు గుంటూరులో సివిఎన్ ధన్ గారని ఆ రోజుల్లో రవి కళాశాల ఆయన, అలాగే మన క్రమంలో లావు రత్తయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దీని నాయకులుగా, తర్వాత నారాయణ గారు, రత్నం గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఏపీటీసీని మొదట లీడ్ చేసిన వ్యక్తులు. ఆ తర్వాత కాలంలో అనేక మంది ఈ యొక్క ఏపీటీసీలో సభ్యులుగా అనేక విద్యా సమస్యలు పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నా వరకు 1991 నుంచి ఈ అసోసియేషన్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మరి రాష్ట్ర కోశాధికారిగాను, రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రకాల పదవులు ఆ రోజుల్లో నిర్వహించడం జరిగింది. ఈ పదవి నేను తీసుకోవటానికి, ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ నా అండ మా హర్షిని విద్యా సంస్థల అధినేత అన్నగారు రవణ గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మా నాయకులు మాంటిసోరి ప్రకాష్ బాబు గారు, అలానే మా ఏపీటీసీఏ అఫ్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు, మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ, అలాగే టీచర్స్, వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా
మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలు ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ సార్కి, అలాగే ఐపీపీ జాలిడి గారికి, అందరికీ కూడా ఆంధ్ర శ్రీను సార్కి, అలాగే బ్రహ్మయ్య సార్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేద ఎస్సీ పిల్లల్ని చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్, పేద ఎస్సీ పిల్లలకి చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని దారుణంగా రద్దు చేశారు. ఈ ఒంగోలులో నాకు తెలిసి 5-6 స్కూళ్ళు దానివల్ల చాలా దెబ్బతిన్నాయి. అందులో మా అజయ్ కూడా స్కూల్ ఇబ్బంది పడిన స్కూల్ అదొకటి. ఎందుకు రద్దు చేశారో తెలియదు. స్కూల్ రికగ్నేషన్ ఎప్పటి నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాము. రికగ్నేషన్ అంటే 10 years ఉండేది స్కూల్ రికగ్నేషన్, దాన్ని 3 ఏళ్ళు చేశారు. ఫస్ట్ 1 year చేసి 3 ఏళ్ళు చేశారు. తిరిగి గందరగోళం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను, ఆయన చుట్టూ ఎందుకు పోతారో కూడా అర్థమైంది సచ్చేది కదా నాకు. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఒక పదవిని సచ్చేది కాదు. ఆయన దగ్గర పోయి మొరపెట్టుకునే పరిస్థితి. చివరికి బతినాడు అసోసియేషన్ 8 ఏళ్ళు చేశారు. అది మన హక్కు. అది దీన్ని మళ్ళీ మన నారా లోకేష్ గారు 10 years చేస్తాను హామీ ఇచ్చారు. అలానే కరెంటు బిల్లు అనేది ఎప్పుడో వచ్చే సమస్య. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూ వచ్చినాయి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కంటిన్యూగా 10 years ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సమస్యల పరిష్కారం వస్తాయి. ఇప్పుడు విద్యా సంస్థలో కరెంటు కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 చేయమని అడిగాం. అది అంతకుముందే ఆయన 2014లో హామీ ఇచ్చారు. మంచి యూత్ని, కురవాడిని, ఫాస్ట్గా ఉండేవాడిని, అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి, టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేశాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పేది. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది శాస్త్రం కాదు. కానీ మనం ఏం చేసాం? ఈరోజు దగ్గర 120 schools మన ఊళ్ళో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైన్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 years 2 నుంచి కేటగిరీ 2 నుంచి మనం 7 అడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని 2 చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువైపోయింది. అదేవిధంగా రికగ్నేషన్ వచ్చేసి 3 years ఉండే, అది వరకు 10 years ఉంటే లాస్ట్ గవర్నమెంట్ 3 years చేశారు. దాన్ని 3 కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు. 10 సంవత్సరాలకు అనేది పెడతారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఉండేది. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని పట్టుకోకులు కలవాలి. ఎందుకు కలవాలనేది మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది అనగానే 4 రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి. దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మీకు మళ్ళా రెన్యూల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించారు, పెట్టారు, దోచుకున్నారు, ఈరోజు సర్వనాశనం చేశారు, అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాల కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ట్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది. అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా పేరెంట్స్లో ఒక మార్పు రావాలనేది
నా కోరిక ఎప్పటికి కూడా ముందు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం. విద్యారంగంలోనే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలోనే 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటే, మన పిల్లలు బాగా చదవాలి, అది కరెక్టే ఉన్నప్పుడు కూడా అప్పో సొప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకురావాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యం అనేది కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడైనా చెప్పండి, అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరు కూడా మీదవాడు కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే సోదరులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతామని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా అంటే 26% భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్పుకుంటూ గ్రానైట్ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్లకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను అక్రమంగా గూడెంలో నిల్వ ఉంచిన ఓ వైసీపీ మండల నాయకుడితో పాటు మరో వ్యక్తిని బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్తో పాటు ఓ బొలారో, అశోక్ లేలాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన వైసీపీ మండల నాయకుడు దాసం హనుమంతరావు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా హైదరాబాద్ నుండి గ్రానైట్ క్వారీలో బ్లాస్టింగ్స్కు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను అధిక మొత్తంలో గూడాన్లో నిల్వ ఉంచడం జరిగిందని, రాబడిన సమాచారం మేరకు ఏకకాలం దాడులు జరిపి హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నాగ వేణుగోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి మ్యాగజైను గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు వెరిఫై చేసుకోవటం, ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది, ఇవన్నీ కూడా విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొంది ఉన్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు. లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. ఒకవేళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆయన లైసెన్స్కి అప్లై చేసుకొని దానికి తగ్గ గోడౌను, దానికి తగ్గటువంటి ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళ లైసెన్స్ ఇంకొకళ్ళు అద్దెకి తీసుకోవడం, లీజుకి తీసుకోవడం కానీ అధికారనామాలు కానీ చెల్లవండి. మోరోవర్ ఇక్కడ విచారిస్తే ఈ హనుమంతరావు గారికి వారికి బ్రదర్కి సంబంధించి చీమకుర్తిలో కూడా ఇంకొక లైసెన్స్ ఉంది. మరి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాగే ఈయన మా ఇంట్రాగేషన్లో ఆయన తెలియపరిచిన విశేషాలు ఏంటంటే హైదరాబాదుకు సంబంధించినటువంటి సాల్వో ఇండస్ట్రీస్ నుంచి ఆయన మెటీరియల్ పర్చేజ్ చేయటం, ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి. ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి. మా ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి ఎంతకాలం నుంచి ఈ వ్యాపారం జరుగుతుంది, సోర్స్ ఎక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది, వచ్చినటువంటి మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరికి సప్లై చేశారు, ఇవి ఏమైనా అసాంఘిక శక్తులకు కానీ ఇంకేదైనా వ్యక్తులకు కానీ ఎక్కడైనా వెళ్ళిన ఏమో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకేమైనా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని అన్నీ కూడా భవిష్యత్తులో తేటతెల్లం అవుతుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా భవిష్యత్తులో తెలియపరుస్తాం.
గత కొన్ని రోజులుగా సరఫరా అవుతున్న త్రాగునీరు మురికిగా వస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో నగరపాలక సంస్థ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. త్రాగునీరు సరఫరా చేసే మోటార్లు కాలం చెల్లి మొరాయించడంతో వాటిని తొలగించి ఆ స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో త్రాగునీరు సరఫరా అవుతున్న ప్రాంతంలోని సుజాత నగర్, సమతా నగర్ నందు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించారు. నీటి శుద్ధతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచారని భారతీయ బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కొనియాడారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. నాటి కాంగ్రెస్ నాయకత్వాలు అంబేద్కర్ను అనేక రకాలుగా అవమానిస్తూ నేటి బీజేపీ ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకు పార్లమెంటు హాలులో అంబేద్కర్ నిలువెత్తు విగ్రహమే నిదర్శనమని అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ అంబేద్కర్ ను బీజేపీ మొదటి నుండి గౌరవిస్తూ వస్తుందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అకుంఠిత దీక్షతో అమలు చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు. ఆయన్ను నాటి కాంగ్రెస్ నాయకులు అవమానపరిచిన తీరును వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ ఆదర్శనమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మోజెస్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు శివాజీ, అమరసింహం, పిచ్చయ్య, యోగయ్య యాదవ్, అజయ్, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, అపర్ణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలో సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారు, అలానే వారు వచ్చేసి జాతీయ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు వచ్చున్నారు. ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వస్తే ఎన్డీఏ కూటమి తర్వాత ఈరోజు అభివృద్ధి అనేది ఏ విధంగా పరుగులు పెడుతోందో మనం చూస్తున్నాం. అట్టడుగు స్థాయి నుండి ఈరోజు ఉన్నత స్థాయి వర్గాల వరకు ఈరోజు అనేక సందర్భంగా ముఖ్యంగా 4000 పింఛన్ అయితేనేమి, పక్కా గృహాలు అయితేనేమి, అభివృద్ధిలో భాగమైన కేంద్ర నిధులతో ఈరోజు 4 రోడ్లు 6 రోడ్లతో పాటు అనేక ఇండస్ట్రీస్తో పాటు ఈరోజు మూలపడిన పోలవరం ఘాట్ నుంచి ఈరోజు 27 పథకాలు రద్దయిన ఎస్సీ కార్పొరేషన్ పథకాలు ఘాట్ నుంచి ఈరోజు ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన రుణాలతో పాటు అదేవిధంగా ఓబీసీలోని ఆర్థికంగా దిగువ ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా ఇచ్చేయడంతో పాటు ఏదైతే వర్గీకరణ నరేంద్ర మోడీ గారి ఆలోచనలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ జిల్లాల వారిగా మాలలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం, ఈ విధంగా వర్గీకరణ చేసి ఈరోజు ఆర్థికంగా దిగు ఉన్న చిన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థికంగా ప్రయోజనం పొందాలనే ఆలోచనతో ఈరోజు అట్టడి కులాలకి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పడుతున్న ఆ ఆలోచన భాగంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పూర్తి సహకారంతో విద్యాపరంగా, వైద్యపరంగా అనేక రంగాల్లో పరుగులు పెడుతున్న తరుణంలో కాబట్టి దుష్ప్రచారాలను చేస్తే మాకు లాభం అవుతుందనే ఆలోచన మానుకోవాలి. ఈ దేశానికి దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్కు సంబంధించిన రాజ్యాంగం పట్ల కానీ, ఆయన రచన పట్ల కానీ,
ఏమాత్రము కనీసమైన గౌరవం లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలను దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు. భారతీయ జనతా పార్టీ దళితుల అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యంలో దేశ అభివృద్ధి కోసము, అన్ని వర్గాల అభివృద్ధి కోసం సమానంగా తీసుకువెళ్ళడమే కాదు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీలోనే నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. తప్పకుండా దళితుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి ఈ 2047 కల్లా ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సహా నిలబెట్టడం కాదు, వికసిత భారత్గా తెప్పాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ దేశానికి, దళితులకు, అంబేద్కర్కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అది లేకపోతే ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దానికి మీకు గత 3 ఎన్నికల్లో ఒకసారి 44 సీట్లు, ఒకసారి 49 సీట్లు, ఒకసారి 99 సీట్లు. వేసవిలో ఆహ్లాదకరమైన ఆనందాన్ని పొందేందుకు ఒంగోలు నగరంలోని మంగమ్మ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాహుబలి ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు నిర్వాహకులు ఈదుపల్లి శివ, గోపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేసిన వాటిని ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలులో భారీ సెట్టింగ్లు, అధిక వ్యాయంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ కుటుంబ సమేతంగా విచ్చేసి తిలకించాలన్నారు. పిల్లలకు ఇష్టమైన జైంట్ వీల్ వంటి అనేక రకాల ఆహ్లాదకరమైన ఐటమ్స్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారన్నారు. మహిళలకు ఉపయోగపడే గృహోపకరణాల షాపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, మంగమ్మ కళాశాల నిర్వాహకులు వెంకయ్య, మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జునరావు, కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన శివ వాళ్ళైతే ప్రతి సంవత్సరం సమ్మర్ వచ్చినప్పుడు, ఎందుకంటే పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి, అందరు కూడా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టుకోవటం, కొంత ఎంటర్టైన్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటాడు ఆనవాయితీ ప్రకారం. ఈ సంవత్సరం బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు. బాహుబలికి సంబంధించిన ఆ పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు, చూసాము, చాలా బాగుంది. దీన్ని కూడా ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ కోసం మొత్తం వచ్చేదానికి బాగా అన్ని ఫెసిలిటీస్ తోటి బాగా పెట్టారు. దానికి లోపల స్టాల్స్ పెట్టున్నారు. తర్వాత ఇంకా అది రౌండ్ జైంట్ వీల్ కానీ, పార్క్ ఒకటి కానీ, ఇవన్నీ కూడా జైంట్ వీల్ కూడా చిన్నపిల్లలంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని కూడా పెట్టారు. దీనికి శివ అదేవిధంగా వాళ్ళ పార్ట్నర్ గోపి ఇద్దరు కలిసి పెట్టారు. కాబట్టి ఇవాళే లాంచ్ చేసాం కాబట్టి అందరూ కూడా పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి మెయిన్గా వచ్చినప్పుడు సాయంత్రం పూట ఈ టైంలో ఒక 1 అవర్ 1.5 అవర్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీస్ తోటి ఉండే విధంగా పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించుకోవడానికి బాగా ఉపయోగాలు ఉంటాయి. వీళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ జైంట్ వీల్ కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ పెట్టారో వాటిల్లో కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పాను. మన ఈదుపల్లి శివ, గోపి ఇద్దరు పార్ట్నర్షిప్ మీద బాహుబలి అనే కటౌట్స్తో మా ఒంగోలుకి నిండుదనం వచ్చేటట్టుగా మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం మన డీజే గారి చేతుల మీదుగానే ప్రారంభమైంది. ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూసుంటారు. బహుశా అందరూ వచ్చి ఆ ఎగ్జిబిషన్ను తిలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయటం, మరి ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ కూడాను వేసవిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలకి సెలవుల్లో కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి ఏర్పాట్లు చేశారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీగా పెట్టడం నాకు ఆనవాయితీ. ఎందుకంటే సమ్మర్లో ప్రతి సమ్మర్ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క
ఐటెం పెడుతుంటాం. ఈసారి బాహుబలి సెట్టింగు, అవతార్, రోబో బొమ్మలతో అన్నీ పెట్టేశాము. పిల్లలకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొచ్చేసేసి ఐటమ్స్ వచ్చేసేసి బ్రేక్ డ్యాన్సు, జైంట్ వీలు, కొలంబోస్, టోరా, చిల్లర ఐటమ్స్, చిల్లర పార్క్ ఉంది. అలాగే రకరకాల స్టాల్స్, ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల స్టాల్స్ తెప్పించాం. తినుబండారాలు అన్నీ ఉన్నాయి. ఈసారి ఈ సమ్మర్కి ఈ ఎగ్జిబిషను ఇలా కొత్తగా పెట్టడం జరిగింది. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజానికాలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మా ఎగ్జిబిషన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మా నమస్కారాలు. మా ఎగ్జిబిషన్కి ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ గారికి, అలాగే గౌరవ ఏరియా కార్పొరేటర్ గారికి ప్రసాద్ గారి అంబట్ర ప్రసాదరావు గారికి, ఇంకా అనేక మంది ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. బాహుబలి ఎగ్జిబిషన్, మారుతి కల్చరల్ ట్రేడ్ ఫేర్ వారిది బాహుబలి ఎగ్జిబిషన్ అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి. ఈ మంగమ్మ డిగ్రీ కాలేజీలో మునుపెన్నడూ కనివిని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా 200x200 సైజు గేటు సెట్టింగ్ అండి. సహజంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇంకా అనేక రకరకాల కల్చరల్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఆ ఎగ్జిబిషన్ యొక్క పరిమాణం వచ్చేసేసి మా గేట్తో కలిపితే 200x200 సైజు భారీ సెట్టింగ్ వేయటం అనేది ఈ ఒంగోలులో ఇదే మొట్టమొదటిసారి. ఇంతవరకు కూడా ఎవరు వేయలేదు. అలాగే 4 ఎకరాల్లో విశాలమైనటువంటి ప్లేస్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాము. పార్కింగ్ కూడా ఎంతో అనుకూలంగా ఉండేటట్టు, ప్రజలందరికీ కూడా ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఉపయోగపడే, అంటే కన్వీనియంట్గా ఉండే ప్లేస్ కూడా ఈ మంగమ్మ డిగ్రీ కాలేజ్ అందరికీ నోటెడ్ ప్లేస్. మంగమ్మ కళాశాల ఆవరణలో ఈ రోజున మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో బాహుబలి ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా ఆనందకరం. బాహుబలి సినిమా చూస్తున్నంత ఫీలింగు ఇక్కడికి వచ్చాక మనకు కలుగుతుంది. బాహుబలిలో ఎటువంటి ప్రధానమైన ఘట్టాలన్నీ ఉన్నాయో అక్కడ తెర మీద చూసాం. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుంది. నిర్వాహకులు భారీ స్థాయిలో ఎంతో ఖర్చు పెట్టి 4 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో మన ఒంగోలు నగర ప్రజలకే కాక చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులందరికీ, పెద్దలందరికీ కూడా ఎంతో వినోదాత్మకంగా అన్ని సౌకర్యాలతోటి మరి భారీ స్థాయిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ఆనందదాయకం. ఈ 2 నెలల పాటు పిల్లలందరికీ వేసవి సెలవులు కనుక మనం ఒంగోలు నగరంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు, చెన్నై, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో ఏ తరహాలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తారో ఆ స్థాయిలో అంత ఉన్నత ప్రమాణాలతోటి ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా హర్షణీయం. వేసవి సెలవులలో పిల్లలు, పెద్దలు సరదాగా సేద తీరడానికి బీచ్లు, పార్కులు, చెరువు గట్ల వద్దకు వెళుతూ ఉంటారు. అలాంటి వారికి మరింత ఆహ్లాదకర వాతావరణం కలుగచేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ వినూత్నంగా పిల్లలకు మరియు పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు, సంగీత, నాట్య కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు అన్ని రంగాలలో పైకి రావాలనేదే తమ ఉద్దేశమని, అందుకే వారికి ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా మా స్కూల్ పిల్లలే కాకుండా ఇతరులు కూడా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవచ్చునని నెక్స్ట్ జెన్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి, కె అరవింద తెలియజేశారు. ఇందులో భాగంగా సంతపేటలోని బాబురావు పార్కు నందు సుమారు 2 గంటల పాటు పిల్లలు, పెద్దలు ఆడి పాడి బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమృత్ పర్యవేక్షించారు. పిన్ మీద అలా రింగ్ వేసేయాలి. అర్థమైందా మీకు? రింగ్ పొజిషన్ కూడా పిన్ పడిపోయి ఇలా పడిపోయిన తర్వాత ఇలా రౌండ్ పడకూడదు. పిన్ పడకుండానే ఉండాలి. ఈ పొజిషన్ లో ఉండాలి. గో బ్యాక్. ఇటు కూడా కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ప్లీజ్ గో బ్యాక్. రెడీయా మేడం?
ఇంకా మ్యూజిక్కే స్టార్ట్ చేయలేదు, మీరు అప్పుడు పళ్ళు బిగుపట్టారంటే నేను కూడా కొంచెం దూరం వెళ్ళాక స్టార్ట్ చేయండి అయితే. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఇంకోటి ఇంకేమంటే దానికి ఇందాక కంటే లాంగ్ ఉందా? ఓకే కదా. మగవాళ్ళతో గేమ్స్ ఆడొచ్చు, పిల్లలతో గేమ్స్ ఆడొచ్చు, ఎవరితో ఆడవాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాలి. పిన్ టు పిన్ మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఓకే రెడీయా? మ్యూజిక్ స్టార్ట్ చేద్దామా? మీరేంటి మేడం పీటీ ఉషాలకు అప్పుడే కాల్ వేస్తున్నారు. మ్యూజిక్ ప్లీజ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తురకపల్లి నాగలక్ష్మి తన వద్ద నుంచి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని తనను మోసం చేశారని దొడ్డవరం సర్పంచ్ పూనూరు సుబ్బారావు ఆరోపించారు. స్థానిక ఎంసీఏ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పెద్దలతో తనకు అనేక పరిచయాలు ఉన్నాయని, వారితో మాట్లాడి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తామని నమ్మించి నాగలక్ష్మి అతని భర్త సతీష్ తన వద్ద నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని తనకు టికెట్ ఇప్పించకుండా మోసం చేశారని మండిపడ్డారు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగితే అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఈ విషయమై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని సుబ్బారావు అన్నారు. నాగలక్ష్మి ఆమె భర్త సతీష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను గత 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి తురకపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు. భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు, షాకే శైలజానాథ్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు, వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు, మీకు టికెట్ నేను ఇప్పిస్తాను, దానికి 15 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అన్నారు. అనగానే నేను ఏంటంటే మేడం అట్లా ఎట్లా అంటే ముందు నాకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు. తర్వాత 3 దఫాలుగా 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నన్ను షాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు. పరిచయం చేసి అతను నాకు చెప్పాడు, మాట్లాడదాంలే అన్నాడు. అంతేను, టికెట్ విషయం మాట్లాడదాంలే అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత 5 లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి మనము, ఢిల్లీ మాణిక్యం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన ఒక 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే నర్మదా అపార్ట్మెంట్స్, న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణిక్యం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ షాకే శైలజానాథ్ గారు ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారా కానీ ఫోటోలు దిగించారా కానీ సీటు విషయం ఏం మాట్లాడట్లేదు. ఇదిగోండి దానికి సాక్ష్యం, ఇదిగోండి షాకే శైలజానాథ్ గారు, నేను తురకపల్లి నాగలక్ష్మి అండ్ దాసరి సతీష్, తురకపల్లి నాగలక్ష్మి గారు భర్త అయినటువంటి దాసరి సతీష్ గారు. ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర 2-3 సార్లు నన్ను ఢిల్లీ తీసుకెళ్లారు. దాని దగ్గర 3 లక్షల దాకా ఖర్చులు అయినాయి. అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నేనే పెట్టుకున్నానండి. దానికి సంబంధించి ఒక 2-3 లక్షలు అయినాయి. తర్వాత ఇది ప్రూఫ్స్ అండి. ఫోన్పే ద్వారా 1 లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకు పంపించింది. 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, ఇదిగోండి 99,000, 41,000 ఇట్లా ఫోన్పే ద్వారా ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి. తీరా టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి. అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి. రాని పక్షంలో నేను పోయి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను, శైలజానాథ్ గారికి ఇచ్చాను, మాణిక్యం ఠాగూర్ గారికి ఇచ్చాను, ఏం జరిగిందో తెలియదు, షర్మిల గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోర్నాలకు వస్తున్నారు. షర్మిల గారు దోర్నాలకు వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర మాట్లాడి మీకు ఇప్పిస్తాను, మీరేం బాధపడబాకండి, బీ ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు, పేర్లు వచ్చినంత మాత్రాన
అది కరెక్ట్ కాదు, సీటు కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి ఇదిగోండి దోర్నాల్లో మన షర్మిలారెడ్డి గారితో ఫోటో అండి ఉంది, ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి. ఇదిగో నేను దోర్నాల్లో కలిశాను మేడం, నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్, సంతరోజుల పాటు టికెట్ నీదేనని చెప్పేసి ఆమె నన్ను నమ్మబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాను 2 lakhs. తీరా చూస్తే ఇక అంత నా సీట్ రాలేదండి. నేను మే 10వ తారీఖు 2024 వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మేడం నన్ను ఏంది ఇలా మోసం చేశారు మీరు టికెట్ అది అని చెప్పారంటే ఫస్ట్ నాకు కూడా రాలేదు, తర్వాత నేను మళ్ళీ పోయి తెచ్చుకున్నాను, ఆగండి నేను ఇస్తాను, నాకు ఫండింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు, ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిందండి. తర్వాత నేను ఇంత గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసరి సతీష్ను అసభ్య పదజాలంతో తిడుతూ నువ్వెవడెవరా అదిదని నువ్వు మా ఇంటికి వచ్చి తిరుగు అంటావు అదంటావు ఇదంటే అందుకోలేగా నేను నాకు చాలామందితో పరిచయాలు ఉండే, నిన్ను చంపేపిస్తే అది చేస్తాను, నువ్వేమనుకున్నా ఢిల్లీలో చూసావు కదా, నా పలుకుబడి చూసావు కదా, నేను ఎంతమంది రాజకీయ నాయకులను కలిశాను, నా ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్ అసభ్య మెసేజ్లు పెడుతున్నారండి. నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను, ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి. తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షుడైనటువంటి షర్మిల గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే డబ్బులు అని ఒక మాట అంటే మేడం గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చానండి. నా మేడం గారేమి ఇంతపడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు. అంటే నమ్మబలుగుతున్నారు సార్, ఏమంటున్నారని మీ డబ్బులు ఇచ్చిస్తాను, పెద్దోళ్ళ దగ్గర ఉన్నాయంటే మనం నమ్ముతాం కదా సార్, మీ డబ్బులు ఉండే ఎక్కడికి పోతే ఇచ్చిస్తాను నేను తీసుకున్నది నిజమేనా అంటున్నారు సార్. ఇదిగోండి అండి నేను వైఎస్ షర్మిల గారికి మాట్లాడుతున్నది మొన్న 2 months బ్యాక్ నేను వైఎస్ షర్మిల గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేడం మీ పేరు చెబుతుందామా ఏంటి ఇట్లాగా అంటే వెంటనే వాళ్ళ పిఎన్ గారిని పిలిచి కార్తీక్ అనే పిఎని పిలిచి మాట్లాడండి అది ఇతని విషయం సాల్వ్ చేయండి అన్నారు. ఇంతపడే కార్తీక్ అని ఆయన అసలు ఏమి దాని మీద రెస్పాన్స్ కాలేదు సార్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. 18వ తారీఖు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద నేను కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ 18వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. దానికి సంబంధించి కేసు నెంబర్ 240/2025 కేసు నెంబర్ ఎఫ్ఐఆర్ నెంబరు. నాకు నా డబ్బులు నాకు ఇప్పించండి సార్, దయచేసి పోలీసు వారు పెద్ద మనసు చేసుకొని నాకు ఆమెను పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించారు. అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలని ప్రార్థిస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్, మీరు చూసుకోండి మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఆయన సిఐ గారు ముందు. ఆమె రాలేదండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళ భర్తను పంపించింది. నాగలక్ష్మి పోలీస్ స్టేషన్కి రావట్లేదు అసలు, వాళ్ళ భర్తను పంపించింది. అక్కడేం చెబుతాడు నేను లీగల్గా చూసుకుంటాం అది ఇదని బెదిరిస్తున్నాడు, అక్కడ కూడా బెదిరిస్తున్నాడు. సిఐ గారు కూడా తిట్టారు అతను, ఏం మాట్లాడుతున్నాడు డబ్బులు తీసుకుని, ఒక ప్రీ ప్లాట్గా నువ్వు డబ్బులు తీసుకున్నావు అతని దగ్గర అని చెప్పేసి అన్నారు. దయచేసి నాగలక్ష్మి వాళ్ళ ఇద్దరు సార్, నాగలక్ష్మి అకౌంట్ ఆన్లైన్ ద్వారా నేను నాగలక్ష్మి అకౌంట్ 2,41,000 నాగలక్ష్మి అకౌంట్గా కొట్టించామండి. మా ఫ్రెండ్ ద్వారా కూడా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి కూడా కొట్టించానండి డబ్బులు, నా అకౌంట్ నుంచి కొట్టాను, క్యాష్ ఇచ్చాను. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అనంతపూర్ కానీ గుంటూరు విజయవాడకి 20 సార్లు వెళ్ళామండి కారు వేసుకొని, హైదరాబాద్ ఒక 4 సార్లు వెళ్ళాము, ఢిల్లీ 2 సార్లు వెళ్ళాము. ఎన్ని ఖర్చులు నావే సార్. ఆమె టికెట్ ట్రై చేసుకుంటూ అవి కూడా నా డబ్బులే పెట్టి మొత్తం నన్ను చేసి టికెట్ ఇప్పిస్తారని చేసింది సార్. అది ఎఫ్ఐఆర్. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎర్రగొండపాలెంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలతో పాటు నల్ల జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, మతోన్మాదం నశించాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తిని కార్పొరేటర్ శక్తులకు దోచిపెట్టాలనే ఉద్దేశంతో వక్ఫ్ సవరణ చట్టం చేశారని విమర్శించారు. ఈ చట్టం రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. మతోన్మాదం నశించాలి, 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 కాపాడండి, 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 వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. We want justice. We want justice. We want నశించాలి, మతోన్మాదం నశించాలి. We want justice. We want justice. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.